నమస్తే మామ. ఈరోజు మనం అర్డునో ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం మామ. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ప్రతి క్వశ్చన్ పేపర్లో సెకండ్ యూనిట్కి అర్డునో ప్రోగ్రామింగ్ ఉంది మామ. వాడు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ రెండు ఏదన్నా అది ఉంది మామ. అంటే ఇప్పుడు అర్డునో ప్రోగ్రామ్ మనకి ఇంపార్టెంట్, ఒక 5 మార్కులు సేఫ్ సైడ్ అని చెప్పి అర్థమైంది. సో అర్డునో ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మీకు జనరల్గా స్ట్రక్చర్ చెప్తా. ఫస్ట్ స్ట్రక్చర్ చెప్పి దాని పక్క వాడు ప్రోగ్రామ్స్ కూడా అడుగుతాడు. అడిగితే కూడా అడుగుతాడు వాడు, ప్రతి దాంట్లో అడుగుతాడు. ఏ ప్రోగ్రామ్ అడుగుతాడో మనకు తెలియదు. మనకు వచ్చే నాలెడ్జ్తో మనమే డిరైవ్ చేయాలి ప్రోగ్రామ్, మన డెరివేషన్ యూజ్ చేస్తాం మనం. సో ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూసినాక మనకు ఆ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఎట్లా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ అర్డునో ప్రోగ్రామింగ్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏ ప్రోగ్రామ్ రాసినా ఫస్ట్ వాయిడ్ సెటప్ రాస్తావు. ఈ వాయిడ్ సెటప్ లోపల నువ్వు ఇనిషియలైజేషన్ ఇస్తావు. ఈ ఇనిషియలైజేషన్ ఎట్లా ఇస్తావు ఏందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చెప్పుకుందాం. ఇనిషియలైజేషన్ తర్వాత వాయిడ్ లూప్ అని ఒకటి ఇస్తాం. మళ్ళీ డిఫాల్ట్ ఫంక్షన్ మనకి ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి అవి ఉంటాయి చూడు మన సీలో అట్లా. సో పైథాన్లో ఉండలే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన మెయిన్ ప్రోగ్రామ్ అనే వాయిడ్ లూప్లో రాస్తాం. ఈ వాయిడ్ లూప్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వాయిడ్ సెటప్ ఒకటి, వాయిడ్ లూప్ ఒకటి. వాయిడ్ సెటప్లో ఇనిషియలైజేషన్ చేస్తాం, వాయిడ్ లూప్లో మెయిన్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఇప్పుడు మనకు వచ్చిన ఏదైనా సరే ఇనిషియలైజేషన్ ఇక్కడ పెట్టేస్తాం. x=10, x=20 ఏదో ఒకటి పెట్టి ఈ వాయిడ్ లూప్లో మన ప్రోగ్రామింగ్ మొత్తం రాస్తాం. వాడు ఎగ్జాంపుల్ మన ఫ్యాక్టరైజేషన్ అడిగినాకో ఇఫ్ అని పెట్టి అదని పెట్టి ప్రోగ్రామింగ్ రాయాలి. ఏది ఇచ్చినా మనం డెరివేషన్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జనరల్ వాడు ప్రోగ్రామింగ్ అడగకపోతే అర్డునో ప్రోగ్రామ్ ఇంకెలా రాయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ చూడండి మామ. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వాయిడ్ సెటప్ అని ఇచ్చిన, పిన్ మోడ్ ఇచ్చి లెవెల్ 1 అవుట్పుట్ అని ఇచ్చిన. ఈ 1 అవుట్పుట్ అంటే ఇనిషియలైజ్ చేసిన అవుట్పుట్ని మనకు సి లాంగ్వేజ్ ప్రింట్ అది ఏం చేసినామంటే ఇక్కడ పిన్ మోడ్ అని చెప్పి అవుట్పుట్ ఇన్చాలి. ఇది ఎందుకు ఇనిషియలైజ్ చేసినాం అంటే నీకు ఫర్దర్ తెలుస్తుంది. ఇప్పుడు వాయిడ్ లూప్లో మన కోడ్ రాస్తాం. సో ఇప్పుడు డిజిటల్ రైట్ అని చెప్పి 11 హై అని ఇచ్చిన. 11 హై అంటే ఏంటంటే మనం ఇదంతా ఏడ రాస్తాం, అర్డునో స్కెచ్లో రాస్తాం. మీకు ముందర ఫర్దర్ పోతూ ఉంటే అది స్కెచ్ అంటే ఏంది, అదంటే ఏంటి అంటే స్కెచ్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ మామ. ఇప్పుడు మనం ఆర్ ప్రోగ్రామ్లో మన ఆర్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, మన పైథాన్లో మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, అక్కడ స్కెచ్ అనేది ఈ స్కెచ్లో మనం రాస్తామన్నమాట కోడ్ అని. సో చూద్దామా. ఇప్పుడు డిజిటల్ రైట్ 11 హై అంటే టర్న్ ద ఎల్ఈడి అనేది ఉంటుంది చూడు మామ. మనకు మీకు ఒక బ్రీఫ్ చెప్తా. ఈ వీడియో చూస్తున్న పక్క కొంచెం ఆఫ్ చేసి గూగుల్కి వెళ్ళి అర్డునో అని కొట్టగానే మీకు అవి ఏంటి మన ఇమేజెస్ వస్తాయి. అర్డునో కొంచెం రాస్బెర్రీ పిఐ లాగానే ఉంటుంది, కానీ రాస్బెర్రీ పిఐ కాదు. ఆ ఇమేజెస్లో సర్క్యూట్స్ అవి ఉండి ఒకసారి చూసేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఫర్దర్గా ఏందని చెప్పి అర్డునో. సో చూడండి. సో డిజిటల్ రైట్ తర్వాత వచ్చి చూసి రండి, మళ్ళీ పోకండి. సో డిజిటల్ రైట్ లెవెల్ హై అంటే టర్న్ ఆన్ లెడ్ అనమాట. ఎల్ఈడిని టర్న్ చేయమని. అది డిలే 1000 అంటే ఒక 1 సెకండ్ పాటు టర్న్ చేయని చెప్తున్నాం. ఇప్పుడు డిజిటల్ రైట్ 11 లో అని వచ్చినాక ఏది టర్న్ ఆఫ్ లెడ్ ఇంతకుముందు టర్న్ ఆన్ చేసినావుగా, ఇప్పుడు టర్న్ ఆఫ్ చేయాలి అంతే. డిలే ఎంత అంటే ఒక టర్న్ ఆఫ్ ఎన్ని సెకండ్స్ వరకు చేయాలి అంటే, ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తావు కదా, ఆ టర్న్ ఆన్ అనేది ఆఫ్ అయ్యేది ఎన్ని సెకండ్లో ఆఫ్ అవ్వాలి అంటే 1 సెకండ్, వెయిట్ ఫర్ 1 సెకండ్. అది ఆన్ అయ్యేది ఎన్ని సెకండ్లో ఆన్ అవ్వాలి, డిలే ఆన్ 1 సెకండ్. అది కూడా ఇవ్వచ్చు డిఫాల్ట్గా మనం అర్డునో ప్రోగ్రామ్లో. సో ఇది మనం రాసే ప్రోగ్రామ్ మొత్తం వాయిడ్ లూప్లో ఇస్తాం. ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఈ పిన్ మోడ్ 11 అవుట్పుట్ ఏంటంటే మనం ఇచ్చే ఇక్కడ హై అంటే రైట్ రీడ్ అని చెప్పి ఇస్తాం. సో 11 హై అంటే ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం, అవుట్పుట్ ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఇది పక్క గుర్తుపెట్టుకొని దీని సెటప్ అంటే ఏదో కాదు అంటే అది. సో దీన్ని గుర్తుపెట్టుకొని వాయిడ్ సెటప్, ఇంకోటి వాయిడ్ లూప్, ఇది ఉంటుంది సో నెక్స్ట్ ఈ అర్డునో అంటే ఏంది, దీనికి అత్తే ఏంది చూసుకుందాం మెల్ల. సో అర్డునో అనేది మీరు ఇంతకుముందు పోయి అక్కడ చూసి వచ్చిర్రు ఇమేజ్, పోయి రండి మళ్ళీ పోకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో పోయి చూసి వచ్చారు కదా, అది అనేది ఏంటంటే ఒక హార్డ్వేర్ ప్లాట్ఫామ్ ఇంతవరకు మనం ఏది చూసినా ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ లాగా అర్డునో అనేది ఒక హార్డ్వేర్ ప్లాట్ఫామ్. చూడండి, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ అవైలబుల్ టు డెవలప్ ద ప్రాజెక్ట్. ఈ డెవలప్ ద ప్రాజెక్ట్ ఏంటంటే వీళ్ళు అప్పట్లో ఏం చేస్తున్నారంటే మన స్కూళ్ళల్లో ఏదైనా ప్రాజెక్టులు, సైన్స్ ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు ఈ అర్డునో బోర్డు అంటే ఒక బోర్డు యూజ్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుండే. అంటే ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఆన్ ఆఫ్ అని చెప్పి మీరు యూట్యూబ్లో చూస్తే చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. మనకి ఇప్పుడు అంత టైం లేదు, మనకు జనరల్ ఏముందో అని చదువుకొని వెళ్ళిపోవాలి. సో ఇది చూడండి, దిస్ ప్లాట్ఫామ్ కన్సిస్ట్ ద సర్క్యూట్ బోర్డ్స్, చూసారుగా ఇమేజ్, ఆ ఇమేజ్లో సర్క్యూట్ బోర్డ్స్ అండ్ ద సాఫ్ట్వేర్ దట్ రన్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఆ సర్క్యూట్ బోర్డ్ అనేది సాఫ్ట్వేర్ని రన్ చేస్తుంది అనమాట. సో ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం బ్రీఫ్ వెళ్దాం. సో ద సాఫ్ట్వేర్ ఈస్ కాల్డ్ ఐడిఈ. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ హార్డ్వేర్ ప్లాట్ఫామే, కానీ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ రన్ అవ్వాలంటే నువ్వు సాఫ్ట్వేర్లో ఒక కోడ్ అనేది రాయాలి. ఈ కోడ్ ఏదో రాస్తావు అంటే అర్డునో ప్రోగ్రామింగ్లో కోడ్ రాస్తావు. ఈ అర్డునో ప్రోగ్రామింగ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. సో చూపిస్తాను. సో ఐడి అంటే మీకు అందరూ ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ అండ్ అప్లోడ్ ద కంప్యూటర్ కోడ్ టు ద ఫిజికల్ బోర్డ్. అంటే కొన్ని కనెక్షన్స్ ఇచ్చి మీకు బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్ప్రింగ్ బోర్డ్ ఎవరైతే వెళ్ళారో, స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళ వేరే కాలేజ్ స్ప్రింగ్ బోర్డ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బోర్డులో ఒక ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసి బోర్డులో ఎగ్జిక్యూట్ చేశారు అనమాట. సో అదే సింపుల్ నథింగ్ బట్ ఇది. సో ఇప్పుడు మీకు ఇంకా అర్థమైతే అర్డునో బోర్డ్స్ అంటే ఏంటంటే సింపుల్గా దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ అర్డునో బోర్డ్స్.
అడ్రినో బోర్డ్స్. ఎగ్జాంపుల్ అడ్రినో యూనో, అడ్రినో మెగా, అడ్రినో నానో ఇట్లుంటాయి. మనం ఇన్నోటి వద్దు కానీ మనం అడ్రినో యూనో గురించి డీటెయిల్గా బ్రీఫై చేసుకుందాం చూద్దాం. సో మోస్ట్ పాపులర్ అడ్రినో ఈజ్ అడ్రినో యూనో. ఇప్పుడు మనకు అడ్రినో యూనోలో ఏమేమి ఉంటాయంటే 14 డిజిటల్ పిన్ అండ్ అవుట్పుట్ పిన్ అని ఉంటుంది. అంటే ఒక అడ్రినో పిన్ ఎలా ఉంటుంది అంటే ఈ స్ట్రక్చర్లో ఉండి మనకు 14 డిజిటల్ పిన్స్, 14 అవుట్పుట్ పిన్స్ ఉంటాయి, 6 అనలాగ్ ఇన్పుట్స్ ఉంటాయి. తర్వాత యూఎస్బీ కనెక్షన్ ఇవ్వచ్చు, పవర్ జాక్ ఇవ్వచ్చు, రీసెట్ బటన్ ఇవ్వచ్చు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పంటే చూడండి ఇలా. సో మనం ఏమన్నా నీకు 14 డిజిటల్ పిన్స్ అన్న, సో చూడండి D13, D0 నుండి D13 14 ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇంకో 6 అనలాగ్ ఇన్పుట్స్ అన్న. ఈ 6 అనలాగ్ ఇన్పుట్స్ ఏడో యూజ్ చేస్తామంటే మనం నెక్స్ట్ టాపిక్లో మనం పోతాం చూడు మామ, ఏది మన ఇంటిగ్రేషన్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ విత్ అడ్రినో అని చెప్పి. అప్పుడు ఆ సెన్సార్స్ కనెక్ట్ చేయడానికి ఇంకేంది మన వేరే ఉన్నాయి, అవి కనెక్ట్ చేయడానికి ఈ అనలాగ్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నెక్స్ట్ యూఎస్బీ కనెక్షన్ చూడండి, యూఎస్బీ జాక్ ఉంటుంది. సో పవర్ జాక్ మనకు సప్లై పవర్ కావడానికి పవర్ జాక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది మన యూఎస్బీ కనెక్షన్, పవర్ జాక్, రీసెట్ బటన్. ఇది ఓవరాల్ అడ్రినో గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. తర్వాత అది ఒక బోర్డ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చెప్పినాం. ఫార్మాట్, ప్రోగ్రామింగ్ ఫార్మాట్ ఎలా ఉందో డిస్కస్ చేసుకున్నాం, అది డిస్కస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే షీల్డ్స్ అని కొన్ని ఉంటాయి మామ. షీల్డ్స్ అంటే ఏంటంటే మనకి అడ్రినోలో పైన మనకు షీల్డ్స్ అని ఉంటాయి. టాప్ ఆఫ్ ది చూద్దాం. షీల్డ్స్ ఆర్ ద బోర్డ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అడ్రినో ఫర్ ఎన్హాన్సింగ్ ఇట్స్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ డెవలప్ చేయడానికి ఈ షీల్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. వేరియస్ టైప్స్ ఆఫ్ షీల్డ్స్ అంటే మస్తు టైప్స్ ఆఫ్ షీల్డ్స్ ఉంటాయి మామ, కానీ ఒక్కొక్క షీల్డ్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, అది ఒక్కొక్క వర్క్ ఉంటుంది. చూడండి వేరియస్ టైప్స్ ఆఫ్ షీల్డ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అండ్ డిఫరెంట్ టాస్క్ and are connected on the top of Arduino using the pin-to-pin connection. Pin-to-pin connection అంటే వైర్ కనెక్షన్ అనమాట. వైర్ కనెక్షన్ యూజ్ చేసి షీల్డ్స్ అనేది కనెక్ట్ చేస్తాం అడ్రినోకి. ఈ షీల్డ్స్ ఏం చేస్తుంది అంటే ఫీచర్స్ ఉంటాయి కదా, దాన్ని డెవలప్ చేస్తుంది, అంటే ఒక్కొక్క పర్ఫామ్ చేస్తారు టాస్క్ అని చెప్పి ఇది. సో ఇప్పుడు మనము ఎట్లా అంటే ఇంకోటి చూసుకుందాం చూడండి మామ, ఇన్స్టాలేషన్ ఆఫ్ అడ్రినో ఇన్ విండోస్. సో విండోస్ చూసుకుందాం, మళ్ళీ లినక్స్ ఎట్లా చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మామ ఇన్స్టాలేషన్ చూడండి. So go to the website and download the software http://docs.arduino.cc software IDE v2. సో ఇది అనేది ఒక వెబ్ అదే మన హెచ్టిటిపిది ఒక నేమ్. సో ఇప్పుడు http://docs అని ఉంటుంది. docs డబుల్ అంటే డబుల్ డాట్ ఉంటే అది లినక్స్లో పర్ఫామ్ అవుతుంది, doc ఉంటే అది విండోస్లో. సో ఏం చేస్తామంటే ఇక్కడ పోయిన తర్వాత దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం, డౌన్లోడ్ కాడ పోయి రన్ ద డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి కొడతాం. అప్పుడు మనకు లైసెన్స్ అడుగుతుంది కొన్ని. సో అగ్రీ లైసెన్స్ చేస్తాం. అగ్రీ లైసెన్స్ చేసినప్పుడు సెలెక్ట్ ద యూజర్ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. అంటే మనం ఇన్స్టాల్ చేస్తాం, దానే ప్రాసెస్లో వస్తున్నాం. యూజర్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఇన్స్టాల్. అప్పుడు ఏం చేస్తుంది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయినప్పుడు మనకి ఏది కావాలి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, సాఫ్ట్వేర్ పర్ఫామ్ చేయాలంటే అడ్రినో ఐడి కావాలి మనకు. చూడు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ ద రన్ అడ్రినో ఐడి అండ్ క్లిక్ ఆన్ ద ఫినిష్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే అది డౌన్లోడ్ చేసి మనం అదే మన లైసెన్స్ అగ్రీ చేసి యూజర్కి వెళ్ళి క్లిక్ ఆన్ చేస్తాం. యూజర్ క్లిక్ ఆన్ చేసినాక అడ్రినో ఐడికి వెళ్ళి మళ్ళీ మనం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ చేస్తాం. ఫినిష్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏముంటుందంటే మామ ఒక న్యూ స్కెచ్ అనేది వస్తుంది. ఈ స్కెచ్ల లోపలనే న్యూ స్కెచ్ అంటే ఒక ఎన్విరాన్మెంట్, ఈ స్కెచ్ లోపలనే మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. న్యూ స్కెచ్ విల్ బి ఓపెన్ అండ్ యూ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామింగ్. ఇది మనం ఓవరాల్ వచ్చేసి మన ఇన్స్టాలేషన్ ఆఫ్ అడ్రినో ఇన్ విండోస్. తర్వాత ఇన్స్టాలేషన్ ఆఫ్ అడ్రినో ఇన్ లినక్స్. అడగొచ్చు మామ వాడు, ఏదన్నా అడగొచ్చు వాడు, అంటే మీకు పక్ష ప్రోగ్రామింగ్ అడగచ్చు. అందుకే ఆ స్కెచ్ పెట్టిన తర్వాత మ్యాటర్ ఏదన్నా అడిగితే మ్యాటర్ పెట్టిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా పెట్టిన అడ్రినో యూనో గురించి ఇప్పుడు మనకు ఇన్స్టాలేషన్ చూపెడుతున్నాం. సో ఫస్ట్ గో టు స్టేట్మెంట్ వెళ్ళిపోతాం. సేమ్ ఇక్కడ www.adrino.cc.len.software ఇది యూజ్ చేస్తాం. డౌన్లోడ్ ద లినక్స్ వర్షన్ ఆఫ్ ఐడి. అక్కడ లినక్స్ వర్షన్ ఉంటుంది. మనం ఇంతకుముందు దాంట్లో ఏం చేసినామంటే డౌన్లోడ్ ఫైల్ డైరెక్ట్ చేసినాం. అదో వెబ్సైట్ ఇదో వెబ్సైట్ www. ఉంది, అది doc.ఉంది. సో గో టు ద ఫోల్డర్. ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్ అయిపోయినప్పుడు ఒక ఫోల్డర్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సింపుల్, మీరు ఇప్పుడు విఎస్ కోడ్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకుంటే ఇది అలా. సో ఎక్స్ట్రాక్ట్ ద డౌన్లోడ్ ఫైల్. సో డౌన్లోడ్ ఇన్ లినక్స్ వర్షన్ ఆఫ్ ఐడిఈ, ఎక్స్ట్రాక్ట్ ద డౌన్లోడ్ ఫైల్, గో టు ద ఫోల్డర్. ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఉందో చూసినామో నేను చెప్పిన ఆ ఫోల్డర్కే వేరు ఎక్స్ట్రాక్ట్ ద కంటెంట్ అండ్ దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఇన్సైడ్ ద ఫోల్డర్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసినప్పుడు మనకు ఓపెన్ టర్మినల్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ ద ఓపెన్ ఇన్ టర్మినల్ ఆప్షన్. ఏ న్యూ టర్మినల్ విండో షుడ్ బి ఓపెన్ అండ్ గో టు ద లాంచ్ ఐడిఈ 2.4 ఐడి వర్షన్. ఇప్పుడు మనం డిఫాల్ట్గా ఇది అనేది ఏది మన $@lar.dino.ide అని ఇచ్చేస్తే మనకు ఒక కొత్త న్యూ స్కెచ్ అనేది ఓపెన్ అయితే ఇప్పుడు న్యూ స్కెచ్ ఓపెన్ గానే ఏం చేస్తాం, సేమ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఇది మా ఓవరాల్ ఇన్స్టాలేషన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మామ మీరు ఫస్ట్ ఈ బ్రీఫ్ ఇది గుర్తుపెట్టుకోండి మామ, ఏది ఇది ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. వాడు ఏదైనా ప్రోగ్రామ్ అడిగితే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసి ఈ లోపల నువ్వు ప్రోగ్రామ్ రాసే మామ. ఎగ్జాంపుల్ ఇలా ఒక ప్రోగ్రామ్. తర్వాత వాడు అడ్రినో గురించి ఏమైనా కావాలన్న మ్యాటర్ ఏమైనా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడ్రినో అంటే అడ్రినో గురించి కొన్ని పాయింట్స్ రాసి హార్డ్వేర్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు చాలా సర్క్యూట్స్ ఉంటాయి.
సర్క్యూట్స్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ రన్ చేయడానికి మనం ప్రాజెక్ట్లో మన సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తాం, ఐడి సాఫ్ట్వేర్ అని చెప్పి. ఈ ఏం చేస్తామంటే మన స్కెచ్లో అడ్రినో ప్రోగ్రామ్లో కోడ్ రాసి దీన్ని కనెక్ట్ చేసి మనం పర్ఫామ్ చేస్తాం. పర్ఫామ్ చేసిన తర్వాత అడ్రినో బోర్డ్స్ అనేది అంటే కొన్ని అడ్రినో బోర్డ్స్ ఉంటాయి, దాంట్లో మనం అడ్రినో యూనో గురించి డిస్కస్ చేసి ఈ డయాగ్రామ్ వేసి దీనిలో కొన్ని కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత షీల్స్ అని ఉంటాయి. షీల్స్ ఏం చేస్తారంటే ఫీచర్స్ అనేది పర్ఫామ్ చేయడానికి, టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఉంటే. తర్వాత ఏంటంటే ఈ అడ్రినో అనేది విండోస్లో ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత లినక్స్ ఇట్లా సేమ్ ఉంటాయి. కానీ లినక్స్ ఏం చేస్తే ఎక్స్ట్రాక్ట్ చేసి ఫోల్డర్ నుండి ఒక న్యూ టర్మినల్ ఓపెన్ చేసి ఇస్తాం. లినక్స్ అయితే జనరల్ లైసెన్స్ చేసి సెలెక్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఐడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సో అంతే ఒక స్కెచ్ అనేది వస్తుంది, స్కెచ్లోనే మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. సో సమాప్తం మామ వీడియోకి. థ్యాంక్ యూ మామ. వీడియో నచ్చితేనే లైక్ చేయి, నచ్చకపోతే లైక్ చేయకు. సో రైట్ మామ, థ్యాంక్ యూ.